నేను సంవత్సరం తర్వాత ఇచ్చిన మొత్తమైన, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైన, 3 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైన, 4 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైన, ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలో ఉన్నాయి. పి అయినా, A1 అయినా, A2 అయినా, రైట్, ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉన్నాయి. అంటే A1/P ఏదైతే నాకు విలువ వచ్చిందో A2/A1 కూడా అదే విలువ వచ్చింది, A3/A2 కూడా అదే విలువ వచ్చింది, A4/A3 కూడా అదే విలువ వచ్చింది. ఆ విలువ ఏంటి సార్? 1.1. 1.1 అంటే ఏంటి సార్? 1 + 10%. అంతే కదా సార్? 1 + 10%. ఇవన్నీ